వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ చప్పట్లు కొడదాం, ప్రభువుని స్తుతిద్దాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. స్వరమెత్తి పాడదాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో ఎవరు విడిచినా మనలను విడువని దేవునికి స్వరమెత్తి స్తోత్రాలాపన చేద్దాం. నీవుంటే నాకు అదే చాలయ్యా చెబుదాం. బ్రతుకునావా పదిలినా, పడలి పారైనను, అలలు ముంచివేసినా, ఆశలు అణగారినా. అవును తండ్రి. బ్రతుకునావా పదిలినా, పడలి పారైనను, అలలు ముంచివేసినా, ఆశలు అణగారినా. దగ్గరగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అవును తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదని భక్తుడి ప్రభుని ఆరాధించిన రీతిగా ఆరాధన చేద్దాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. అందరూ కలిసి పాడండి బిగ్గరగా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ కృపకు మించినది లోకంలో మరేది లేదు నాయనా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నిన్నే స్తుతిస్తాను. ఆయన కృపకు కృతజ్ఞులమై ప్రభుని ఆరాధన చేద్దాం. నీకు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నాదిల సమానము. స్తోత్రం యేసు. అవునయ్యా రాజా, థ్యాంక్ యూ లార్డ్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్వరం తెరిచి అందరూ చెప్పండి, అవును ప్రభువా, అవును యేసయ్యా. చప్పలు కొడుతూ స్వరాలు తెరిచి బిగ్గరగా ప్రభువుని ఆరాధన చేద్దాం. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు నీవే నా ఆధారము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధన చేద్దాం.
యెహోవా నీ కృప తలంచగా, నీ మేళ్లు యోచించగా, నా గళమాగదయ్యా నిన్ను స్తుతించగా. నిన్ను కీర్తించకుండా ఉండలేనయ్యా అని ఆరాధన చేద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ పాడదాం. యేసయ్యా అని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మారాలాంటి నా చేదైన జీవితాన్ని మధురముగా మార్చిన దేవా నీకే వందనాలయ్యా. ఆమేన్. నేను నిన్ను ప్రేమించానని కాదు, నీవే నన్ను ప్రేమించి నా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టావు. నీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా 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 అని పాడి ఆయన నామస్మరణ చేద్దాం. స్తోత్రం. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గమ్యము లేని ఓ బాటసారిగా తిరుగుచున్నప్పుడు నేనున్నాను భయపడొద్దు అని వాగ్దానం చేసి నన్ను నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయనా. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞతా హృదయాలతో నిన్ను గణపరుస్తున్నాను. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా నీకే ఆరాధన అని పాడదాం. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అవునయ్యా, నీ కృపను తలంచు ప్రతి సమయము కన్నీరు ఆగటం లేదు. నీకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆయన కృపను గురించి పాడదాం.
స్తోత్రం. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా, అందరూ చప్పలు కొడుతూ పాడదాం. యేసయ్యా అని హృదయపూర్వక ఆరాధన చేద్దాం. నమ్మదగిన దేవుడు యేసు అను ఆ నామములోనే విడుదల, ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, యేసు అను నామములోనే నిత్య జీవం. ఆయన నామము పలుకుతున్నప్పుడే కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక. హృదయపూర్వకంగా యేసయ్యా అని పిలవండి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. ఎంత గొప్ప నామం! ఆ నామమును ఆరాధించుచున్నప్పుడే దైవికమైన శక్తిని పొందుకుంటున్నాం. ఆ నామం ఒక్కటే మనకు ఆధారం. ఆ నామములోనే నిత్య జీవం, నిజమైన శక్తి, నిజమైన ఫలం. ఆరాధన చేద్దాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చేతులు పైకెత్తి నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా.
యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకోను. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకోను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణం గెలిచి లేచాడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణం గెలిచి లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించును జయమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా.
సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా నీవు కొనుకవు నిదురపోవు నా రక్షణకర్తవు నీవు నీ అందే నాకు అతిశయం దేవా నీకే స్వరమెత్తి దేవానికి నా స్తోత్రం అని పాడదాం నా స్తోత్రము దేవా నీకే నా స్తోత్రము దేవా నీకే నా స్తోత్రము నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను స్తుతించెదనయ్యా నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను ఘనపరచెదనయ్యా నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను స్తుతించెదనయ్యా నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను అద్వితీయుడా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీసురాజా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా
దేవానికే నా స్తోత్రములు, 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 దేవానికే నా స్తోత్రములు. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క 10వ రోజు ఉపవాస ప్రార్థనలో ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి అనేక మంది కొరకు ప్రార్థించడానికి, అనేక ప్రార్థన అంశాల కొరకు ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టడానికి, అలాగే నీ వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మేము చేసిన ఆరాధనను అంగీకరించారు నమ్ముతూ ప్రతి ప్రార్థన అవసరతకి ప్రభా నీవు జవాబును దయచేసావని మేము విశ్వసిస్తూ, ఆయన వచ్చిన వారిని వస్తున్న వారిని ప్రతి ఒక్కరిని క్షేమంగా నీ మందిరానికి తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తూ, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు సమర్పిస్తాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ మెండిన మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ, నీ దాసుని ప్రభా మా మధ్యలోకి నడిపించారు, నీకు స్తోత్రాలు. ప్రభా నీవే నీ సిలువ చాటున మరుగుపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తూ, ఇచ్చిన ప్రార్థన నీ పాదాల చెంత పెడుతూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. 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 అందరు కూర్చుందాం, అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ముందేవి ఖాళీ కుర్చీలు లేవు కదా, ఇక్కడ చాలా ఉన్నాయి. వాళ్ళంతా వెనకాల కూర్చున్నారు. అయ్యా అమ్మా, వెనకాల ఉన్నవాళ్ళు ముందుకు వచ్చేయండి కాస్త. అంటే ఆమె వెనక ముందే వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోదామన్నా ఏంటి? సంతోషంగా ఉన్నవారు అందరూ 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు తన మహాప్రేమను బట్టి 40 దినాల ఉపవాస కూడికల యొక్క 10వ దినం, 10న ఈ 2వ ఆరాధనలో మనం అందరం చేరి ప్రభువుని ఘనపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుదినం దేవుడు ఒక్కొక్క దైవజనుల ద్వారా అద్భుతమైన వర్తమానాలు ఇస్తూ మన సంఘాన్ని ఎంతో బలపరుస్తున్నందుకే మన ప్రభువుని అంత ఘనపరచాలి. మరి యొక్క ఈ 2వ ఆరాధనలో కూడా మనతో మాట్లాడడానికి దైవజనులు మన మధ్య సిద్ధంగా ఉన్నారు. మరి వాని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మన ఏలూరు పట్టణంలోనే అనేకమైన చోట్ల దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు చాలామంది మనం కలిగి ఉండడం చాలా సంతోషం. కనుక మరి జ్యోతిరాజు గారు అంటే వాళ్ళు చిటికెత్తి జనమంతా అక్కడే ఉంటారు. కనుక దైవజనులందరినీ కూడా ఒక్కొక్కరి ద్వారా ఒక నూతనమైన వర్తమానాలతో దేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు. అందుని బట్టి దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. మరి ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నవారు, యూట్యూబ్ ద్వారా ఆ స్థలాల నుండి దేవుని వాక్యం వింటున్నవారు, బ్లెస్సింగ్ టీవీ ద్వారా మరి దేవుని మాట వింటున్న వారందరూ కూడా మరొకసారి ఈ 10వ దిన ఉదయకాలపు ఆరాధనకు మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. మరి దైవజనులు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ప్రతి వారు కూడా ఆ స్థలాల్లో ఉన్నవారు మాతో కూడా ఏకీభించి దేవుని మాటలు వింటూ దైవాశీర్వాదం పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు మరి రెవరెండ్ శ్యామ్ సుందరం గారు మరి మన మధ్య ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు వారు మాకు దేవుని వాక్యం అందించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో నడిపించినట్లు అందరూ చప్పట్లు కొట్టి దైవజనుడి మీద ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని
ప్రశస్తమైనటువంటి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గనులైనటువంటి వారితో దేవుడి యొక్క అవకాశమును నాకు అనుగ్రహించినందుకు దేవదేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దయ్య గారికి, అలాగనే జ్యోతిరాజయ్య గారికి, అమ్మగారికి, ఇంతవరకు స్తుతి ఆరాధనలోను పాటల్లోనూ నడిపించినటువంటి సిస్టర్ గారికి, నా తోటి దైవత్సంలైనటువంటి ప్రతి వారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఇది 10వ రోజు. 9 రోజులుగా 3 పూటల దేవుని వాక్యాన్ని వినుచు, ప్రార్థించుచు, దేవుని స్తుతించుచు ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి మీకందరికీ, అలాగనే బ్లెస్సింగ్ టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మీకందరికీ మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. హల్లెలూయా. మంచిదండి. 9 రోజులుగా నేను కూడా మరి యూట్యూబ్లో దేవుని వర్తమానాలు చూస్తూ, ఈ కార్యక్రమాలు చూస్తూ, అలాగునని వీలున్నప్పుడు నేను కూడా ఈ యొక్క కూడికల్లో పాలు పొందుచు, నేను రావడానికి, ఆధ్యాత్మికంగా నేను బలపడడానికి దేవుడు ఎంతగానో తన మహాకృపను అనుగ్రహిస్తూ వస్తున్నారు. దేవుడు దైవజనులను ప్రేరేపించి ఈ గొప్ప 40 రోజులు అనేటువంటి ఈ కూడికలను, ఈ స్వార్థ కూడికలను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా మనము ఇక్కడ మాత్రమే అనుకుంటున్నాం, కానీ యూట్యూబ్ ద్వారా కానివ్వండి, బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా అనేకులు ఏమవుతున్నారంటే ఈ 40 దినాలు ఎంతో బలపరచబడుతూ ఉన్నారు. అలా బలపరచబడుతున్నామన్న వారు 2 చేతులపైతో ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామంటారా? హల్లెలూయా. మనమందరం కూడా అలా బలపరచబడుతున్నాం. ఇంకను కూడా మన ముందు ఉన్నటువంటి ఇది 10వ రోజు, ఇంకా 30 దినాలు కూడా దేవునిలో మనం ఇంకా బలపడుతూ మనం ముందు కొనసాగుదాం. ఈరోజు యొక్క అవకాశమును దేవాతి దేవుడు నాకు మీతో పాటు దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి దేవాదేవుడి యొక్క వాక్యాన్ని అనుగ్రహించారు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానం చేసుకుని మనం ముందు కొనసాగుదాం. మీలో ఒక చిన్న ప్రశ్న, ఓడిపోయిన వారు ఎంతమంది ఉంటారండి? అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు నేను నా జీవితంలో ఓడిపోయానండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? మనం చెప్పకపోయినా ఏదో ఒక పరిస్థితుల్లో మనం ఓటమి పాలవుతూనే వస్తూ ఉన్నాం. అయితే దేవుని ప్రజలకు ఓటమి ఎలాగుంటుందో, ఓటమి తర్వాత విజయం కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. స్టెంబ్లింగ్ స్టోన్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ అన్నారు. పడిపోయినటువంటి ప్రతి మెట్టు కూడా ఎక్కడానికి అది తొలి మెట్టుగా ఉంటుంది. విశ్వాస జీవితంలో కూడా మనం ఎన్నో రీతిలుగా పడిపోయేటువంటి స్వభావం కానీ, లేకపోతే ఓడిపోయే పరిస్థితులు కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయండి. మనము అలా ఓడిపోయినప్పుడు మనం బాధపడుకోకుండా దేవుని ప్రజలంగా మనం ఏం చేయాలి? ఓటమి వచ్చినప్పుడు జయము పొందడానికి మనం ఏం చేయాలి? ఓటమిలోనే మనము బాధపడుతూ కూర్చోవడం కాదు. దేవుని ప్రజలముగా మనం ఏం చేయాలి? దేవుని లేఖనాలని మనం పరిశీలన చేసినప్పుడు ఏమి కనబడుతుంది, ఓటమి వచ్చినప్పుడు ఏం చేశారు అనేటువంటి విషయాల్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథంలో మనము చూసినట్లయితే 2 అధ్యాయాల్లో 7వ అధ్యాయంలో ఓటమి కనబడుతుంది, 8వ అధ్యాయంలో విజయం కనబడుతుంది. దయచేసి చదవండి. 7వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం ఒకసారి చదువుకుందామా?
కాబట్టి జనులలో ఆ, ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వెళ్ళిరు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. జనుల గుండెలు కరిగి నీరైపోయినటువంటి పరిస్థితి. 8వ అధ్యాయము 22, 23 వచనాలు కూడా ఒకసారి చదవండి అమ్మా. తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీల నడుమ చిక్కబడిరి గనుక ఇశ్రాయేలీలు వారిని హతము చేసిరి. వారిలో ఒకడునూ మిగులలేదు, ఒకడునూ తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు అలాగునని యెహోషువ ఓడిపోయినటువంటి పరిస్థితి 7వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది. 8వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఎక్కడైతే వారు ఓడిపోయారో అక్కడే ఒక అఖండమైనటువంటి విజయాన్ని పొందినట్లుగా, ఒక గొప్ప విజయాన్ని వారి జీవితంలో సొంతం చేసుకున్నట్లుగా 8వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో జరిగిన ఒకే విధమైనటువంటి పరిస్థితి. అది ఏమిటంటే 7వ అధ్యాయంలో ఏ దేశం మీదకైతే యుద్ధానికి వెళ్ళారో 8వ అధ్యాయంలో కూడా అదే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. యెరికో మీద అఖండమైనటువంటి విజయాన్ని పొందారు ఇశ్రాయేలీలు. ఆ తరువాత వారు అనేక రీతులుగా విజయం పొందుతూ ఇశ్రాయేలీలు వస్తూ ఉన్నారు. అటువంటిది విజయాల మీద విజయాలు పొందుతూ వస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు హాయి అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళాలని ఇశ్రాయేలు చూస్తున్నారు. యెహోషువ వేగువారిని పంపించాడు హాయి పట్టణ పరిస్థితులు ఏమిటో తెలుసుకోమని. ఆ హాయిని గురించినటువంటి పరిస్థితిని వేగువారు కరెక్ట్గానే తీసుకొచ్చారు. అదేంటంటే, అయ్యా దైవజనుడా, అది చిన్న పట్టణం, అక్కడ ఉన్నటువంటి సైన్యం కూడా చిన్నది, కాబట్టి మనం అందరం వెళ్ళనవసరం లేదు యుద్ధానికి, మనలో కొంతమంది వెళ్తే చాలు, అక్కడ యుద్ధంలో మనం గెలవచ్చు అని చెప్పారు. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితే. వేగువారు ఏమీ తప్పు చెప్పలేదు, వారు కరెక్ట్గానే వారి అంచనాలకు మేర వారు చెప్పారు. అయితే వీరు ఆ యొక్క కొద్ది మంది మాత్రమే చాలనుకుని కొద్ది మందిగా వారు వెళ్ళారు. కానీ ఆ హాయి పట్టణం మీదకి 3,000 మందితో వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఘోరమైనటువంటి ఓటమి పొందారు. పట్టపగలే వారికి చుక్కలు కనిపించాయి. వారందరూ కూడా చాలా భీతితో, ప్రాణభయంతో, కొంతమంది చనిపోయారు, మిగతా వారు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వారందరూ కూడా పారిపోయి వచ్చారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది. ఏమిటి ఇలా జరిగింది? ఇప్పటి వరకు విజయ పథంలో వెళుతున్నటువంటి మన యొక్క జీవితానికి ఇటువంటి చిన్న పట్టణం మీద భయంకరమైనటువంటి ఓటమి ఏమిటి? నిజమే, ఈ రోజున అనేక పరిస్థితుల మీద జయం పొందుతూ వెళుతున్న మన జీవితాల్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న పరిస్థితుల మీద ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం ఈ చిన్నదే కదా, ఈ చిన్నదాన్ని మనము జయించవచ్చు అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఆ చిన్న సమస్య, ఒక్కోసారి ఆ చిన్న శ్రమ, ఒక్కోసారి ఆ చిన్న శోధన, ఒక్కోసారి ఆ చిన్న ఆర్థిక ఇబ్బంది మన జీవితాల్లో గొప్ప ఓటమిని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కదండి. మనం ఎన్నో పర్యాయములు మన జీవితంలో ఇప్పటి వరకు అవి చూచే ఉంటాం. ఎన్నో పర్యాయములు అలాగే మనం ఓడిపోయి ఉంటాం. ఒకవేళ ఈరోజు ఏ ఓటమిలో ఉన్నప్పటికీ ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఎక్కడ ఓడామో అక్కడే మనము గెలిచే పరిస్థితిని సంపాదించుకుందాముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేడు ఏ విషయాల్లో మనం ఓడిపోతున్నాం? నేడు మన జీవితాలు అనేక విషయాల్లో ఓటమి పాలవుతున్నాయి. ఆర్థిక పరముగా ఓడిపోతున్నాం, ఇదిగో కుటుంబ పరముగా అనేక విధములైనటువంటి అసమాధానాలతో మనం ఓడిపోతున్నాం. ఏ విషయంలో చూచినా సరే ఓటమి అనేటువంటి పరిస్థితులు. ఓటమిని మనం తట్టుకోలేకపోతున్నాం, ఓటమిని మనము జీర్ణించుకోలేకపోతున్నాం. ఓటమి వచ్చినప్పుడు మనము దానికి చాలా డిసప్పాయింట్ అయ్యి మనము డిప్రెషన్లోనికి వెళ్ళి ఎన్నెన్నో రీతిలుగా నేటి దినాన్న చూసినట్లయితే పేపర్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ మనం చూసినట్లయితే చిన్న ఓటమిని
వారు సహించలేక ఏమవుతున్నారండి? చనిపోతుంది. ఆత్మత్యాగం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. చిన్నదాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎంత చిన్నదాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారంటే, నేను మొన్న కొన్ని నెలల క్రితం ఒక వార్తను నేను చదివాను. అదేమిటంటే, ఇద్దరు కూడా భార్యాభర్తలు యవనస్తులు, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అయితే ఏం జరిగిందంటే, జస్ట్ చిన్న గొడవ. దేని గురించి అంటే, ఏసీ రిమోట్ గురించి చిన్న గొడవ వచ్చిందంటే. దేని గురించి అండి? ఏసీ రిమోట్ గురించి చిన్న గొడవ వచ్చిందని. ఆ గొడవ చిలికి గాలివానై ఏమైందంటే, ఇదిగో ఆ గొడవ అయిన తర్వాత యజమాని బయటకు వెళ్ళాడు. ఆ యవనస్తురాలు ఏం చేసిందంటే, ఏమిటి నా పరిస్థితి ఇలాగా, ఆ చిన్నదానికే ఏమిటి నా జీవితం ఇలాగ అయిపోయింది. అక్కడ ఓడిపోయింది కూడా ఎక్కడో కాదు, తన భర్త దగ్గరే. అయితే ఓడిపోవడము అనేది కూడా కాదు అక్కడ సమస్య. ఏదో చిన్న సమస్య వచ్చింది, చిన్న పరిస్థితి వచ్చింది. దాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. భర్త అలా వెళ్ళంగానే ఆమె ఏం చేసిందంటే ఆత్మత్యాగం చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అంటే చిన్నదాన్ని కూడా తట్టుకోలేనటువంటి, ఓటమిని తట్టుకోలేని పరిస్థితులు నేటి దినాన మన జీవితంలో ఉంటున్నాయి. నిజమే, ఈ రోజున విశ్వాస జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎన్నో పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. ఆర్థిక పరంగా కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, పిల్లల ద్వారా కానివ్వండి, లేకపోతే ఇరుగు పొరుగు వారి ద్వారా కానివ్వండి, బంధువుల ద్వారా కానివ్వండి, మిత్రుల ద్వారా కానివ్వండి, ఏదో ఒక పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో మనము తట్టుకోలేక ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఈ రోజున ఏ విధముగా ఆలోచిస్తున్నా ఒకటే పరిస్థితి, మనము ఎక్కడ ఓడేమో జాగ్రత్తగా గమనించండి, అక్కడే మనకు విజయం ఉంది. హల్లెలూయా. ఓడిపోయిన చోటే మనము గెలిచే పరిస్థితిని దేవుడు దాచాడనే విషయం మర్చిపోకండి. హల్లెలూయా. ఎక్కడ ఓడేమో మనము అక్కడనే గెలిచే పరిస్థితి ఉంది. ఈ భయంకరమైన ఓటమి వచ్చినప్పుడండి యెహోషువ ఏం చేశాడో తెలుసా? దేవుని మందసము దగ్గర కూర్చుని బట్టలు చింపుకుని అతడు ప్రార్థించాడండి, దుఃఖించాడండి. అయ్యో దేవా, ఏమిటి ఓటమి? ఎందువలన ఈ ఓడిపోయిన పరిస్థితి నా జీవితంలో వచ్చింది? ఇదిగో ఇలా ఓడిపోవడం ఏంటి? నువ్వు వాగ్దానం చేసావు కదా, నీ దినములన్నిటి ఎవరు నీ ఎదుట నిలవలేరని సెలవిచ్చావు కదా. అటువంటి నా జీవితంలో ఈ ఓటమి ఏమిటి? గొప్ప గొప్ప వాటి మీద విజయం పొందిన నేను ఇప్పుడు చిన్న పట్టణం మీద ఓడిపోయినంటే, ఇదిగో చూచిన వారు, విన్నవారు ఏమంటారు? యెహోషువ ఒకటే చేస్తున్నాడు, మందసం ముందు నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో ఓడిపోయి చావే శరణం అనుకుంటున్నారా? లేదండి. ఇదిగో ఏ విషయంలోనైనా, చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, నీ జీవితపు యొక్క ఏ పరిస్థితిలో ఏ విధమైన ఓటమి నీకు వచ్చినప్పటికీ, అమ్మా అయ్యా, దేవుని వైపు చూస్తాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఈ ఉపవాస దినాలు కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఈ సంవత్సరంలో ఈ 6 నెలల్లో మనం ఎక్కడ ఓడిపోయాం, ఏ పరిస్థితుల్లో ఓడిపోయాం, ప్రార్థించుదాం. రండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, రండి మన వివాదములను తీర్చుకుందాం. దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థించినప్పుడు ప్రతి ఓటం మీద దేవుడు మనకు విజయమును దయచేవాడే ఉన్నాడు. నమ్మిన వారు 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఓటమి మన జీవితాలను ఏమీ చేయలేదు. ఇదిగో మళ్ళను ఓడిన చోట గెలిపించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుని వైపు చూస్తూ, ఆ దేవుని నీడలో మనం ప్రార్థించుచు మనం సాగినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఓడిన చోట గెలవడానికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఈ రోజున మనము అదే చేస్తే చాలు. సింపుల్గా ఇశ్రాయేలు ప్రజలు చేసిందే మనం చేస్తే ఖచ్చితంగా మనం ఓడిన ప్రతి చోట కూడా మనం గెలిచే పరిస్థితుల్ని దేవుడు ఉంచాడనే విషయాన్ని మనం నేర్చుకుందాం. యెహోషువ మందసం దగ్గర సాయంకాలం వరకు ఏడ్చాడండి, చాలా ఏడ్చాడు. ఎందుకు ఓడిపోయామయ్యా, ఏమిటయ్యా ఈ ఓటమి, ఎందువల్ల మా జీవితాల్లో ఈ పరిస్థితి వచ్చిందని చాలా ఏడ్చాడు. యుద్ధానికి వచ్చి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ యొక్క సాయంకాలపు వేళ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఇదిగో యుద్ధానికి వచ్చే వారిని తీసుకోవయ్యా, వారిలో కొందరిని నువ్వు మాటుగాండ్రుగా పెట్టు. ఇదిగో ఆవలి పక్కన ఆ సైనికుల్ని నువ్వు పెట్టు. ఇదిగో ఈ ప్రక్క నుండి యుద్ధానికి మీరు వెళ్ళండి. ఇదిగో వారి ఎదుట మీరు నిలవలేక ఉండినట్లుగా దేవుడు చెప్తున్నాడు ఏమేం చేయాలనేది. మీరు యుద్ధానికి వెళ్ళండి. ఆ యుద్ధానికి వెళ్ళి మీరు వెంటనే యుద్ధం చేయబోకండి. ఇవల పక్క మీరుండండి, ఆవల పక్కకి కొంతమందిని మీరు పంపించండి. ఇదిగో వెళ్ళిన వారు వాళ్ళతో యుద్ధం చేసినట్టే చేసి ఒక పని చేయండి, మీరు ఓడిపోయినట్టుగా పారిపోయారండి. మీరు ఓడిపోయినట్లుగా రండి. ఇదిగో మీరు వారు ఏం చేస్తారంటే, మీరు ఓడిపోతున్నారు కదని గతంలో తరిమినట్టుగానే ఏం చేస్తారంటే మిమ్మల్ని తరుముతారు.
కాబట్టి అప్పుడు మీరు వెనక్కి వచ్చేస్తూ ఉండండి. మీరు వచ్చేస్తున్నప్పుడు ఇదిగో అక్కడ కొంతమంది వెళ్ళినటువంటి మాటుగాండ్రు ఉంటారు. ఆ మాటుగాండ్రు ఏం చేస్తారంటే ఆ పట్టణానికి నిప్పు పెడతారు. ఆ నిప్పు పెట్టినప్పుడు ఇదిగో ఆ నిప్పు పెట్టినప్పుడు దాన్ని చూస్తారు ఈ యొక్క హాయి పట్టణస్తులు, దాన్ని చూస్తారు. రెండోది, మీరు పారిపోతుండగా మిమ్మల్ని తరుముతూ ఉంటారు. ఈ రెండిటిలో వారు ఏమవుతారంటే మిమ్మల్ని తరుముతూ అటు కాలిపోతున్న పరిస్థితిని రెండింటిని చూచి ఇదిగో వారు కొంచెం ఏమవుతారంటే కలవరపడతారు. ఆ కలవరపడుతున్నప్పుడు ఇదిగో మీరందరూ కూడా వారి మీదకి వెళ్ళి అప్పుడు యుద్ధం చేయండి. ఆ యుద్ధంలో మీరు ఇదిగో ఒక్కరిని కూడా ఓడిపోకుండా, ఒక్కరి కూడా మరి పారిపోకుండా అందరిని మీరు పట్టుకోగలుగుతారని దేవుడు వారితో మాట్లాడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పాత నిబంధనలో ఇదిగో దేవుడు యెహోషువకు ఆ ప్రజలకు మీరు ఎలా జయం పొందాలో ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన. ఇది పాత నిబంధనలో జరిగింది. అయితే ఈ దినాన్న మనము నేర్చుకోవలసింది ఏమిటి, ఈ పాఠంలోంచి మనము చేయవలసింది ఏమిటి, ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల్లో మనం ఎలాగ జయం పొందాలి, మనం ఏ విధంగా విజయం పొందాలి అని మనము చూస్తే ఇదిగో ఇక్కడే మనము నేర్చుకోవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే మనం 7వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. ఒకసారి 7వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిపోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించడం మేలు. చాలండి. యెహోషువ ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడామో కారణం ఏమిటని మొదటి విషయం ఏంటంటే మందసం యొద్ద కూర్చుని ఏడ్చాడు, ప్రార్థించాడు, ఏమి చేయాలో దేవుణ్ణి అడిగి తెలుసుకుని ఉన్నాడు. మనం చేయవలసినటువంటి మొదటి పని ఏమిటంటే మనము ఎక్కడ ఓడినా దాన్ని క్యాజువల్గా మీరు తీసుకోకండి. నిన్ను పుట్టించిన దేవుడు ఓడిపోవడానికి నిన్ను పుట్టించలేదు అనే విషయాన్ని మీరు గమనించండి. హల్లెలూయా. గతంలో పాట కూడా ఉన్నది, ఓడిపోనీయడు అనేటువంటి పాట ఉన్నది. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన రక్తము చేత కడగబడినటువంటి ఆయన ప్రసలమైన మనల్ని ఎన్నడూ కూడా ఆయన ఓడిపోజేసేటువంటి వాడు కాదు. హల్లెలూయా. గెలవడానికే ఇదిగో మనము జయించడానికే ఆయన ఎలాగైతే అన్నిటిని జయించాడో మన జీవితాలను కూడా ఒక జయ పందాలో, ఒక జయకరమైనటువంటి స్థితిలో నడిపించడానికే ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా మనము దేవునిలో సాగిపోదాం. ఏ రంగమైనా కానివ్వండి, ఏ విషయంలోనైనా కానివ్వండి, నువ్వు పైవాడిగా బ్రతకాలన్నది దేవుని ఆలోచన. నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో బ్రతకాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం అనేటువంటిది మీరు ఎన్నడూ కూడా మనం మర్చిపోకండి. కామన్గా క్యాజువల్గా ఓడిపోయినటువంటి స్థితిని మీరు తీసుకోకుండా మీరు ఖచ్చితంగా మోకరించి మొదట ప్రార్థన చేయండి. ప్రభా, ఎందుకు మేము ఓడిపోయాం, ఎందుకు నా యొక్క కుటుంబంలో ఈ ఓటమి వచ్చింది, బిడ్డల విషయంలో కానివ్వండి, యజమాని విషయంలో ఏమిటి, ఒక్క విషయం గమనించండి. సాతాను తాను దొరికే మార్గము గుండగా మనల్ని శోధిస్తాడు. ఒక చిన్న పరిస్థితి అయినా, ఒక చిన్న త్రోవ చాలు వాడికి, దాని ద్వారా శోధించి దాని ద్వారా మనం ఓడిపోయేలా చేయడానికి చూస్తాడు. ఎలాగైతే ఆ చిన్న దాని ద్వారా ఓడిపోయడానికి సాతాను చూస్తాడో, దేవుడు ఆ చిన్న దాంట్లోనే ఇదిగో గొప్ప విజయాన్ని ఇచ్చి మనము ఎన్నడూ ఊహించని స్థితిలో దేవుడు మనల్ని నడిపించేవాడనే విషయాన్ని మొదట మీరు మర్చిపోకండి. దేవుని మహిమ కలుగును గాక. ఓడిపోయినప్పుడు యెహోషువ ఏ విధముగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించాడో మనము కూడా, ప్రభా, ఎక్కడ నా జీవితంలో ఎక్కడ పొరపాటు జరిగింది, కుటుంబంలో ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ కారణం ఇదిగో నేను గెలవడానికి కావలసినటువంటి సూత్రం చెప్పమని దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సమస్తాన్ని నేర్పిస్తాడు. సమస్తం మీద ఇదిగో దేవుడు మనకు కావలసిన విజయాన్ని దయచేస్తాడు. మనము ఓడిపోయినప్పుడు మనము దిద్దుబాటు మనం చేసుకోవాలి. ఎక్కడ ఏ పరిస్థితిలో ఓడిపోయాం అది దేవుని వైపు మనము చూడాలి. ఇదిగో ఏ విషయంలో మనం ఓడి ఉన్నాం, ఇదిగో దాని మీద జయం పొందడానికి ఎలాగ ముందుకు వెళ్ళాలనే విషయాన్ని మనం వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన తన మార్గాన్ని తెలియపరుస్తాడు. దేవుడు వెంటనే చెప్పాడు, అయ్యా యెహోషువ, ఇదిగో శపితమైనది ఉన్నది, ఆ శపితమైన దాన్ని తీసివేస్తే ఇదిగో నువ్వు ఖచ్చితంగా ఏమవుతావంటే గెలుస్తావు అని దేవుడు చెప్పి ఉన్నాడు. నువ్వు జయం పొందుతావు అని దేవుడు చెప్పి ఉన్నాడు. 11వ వచనంలో మనం చూసినట్లయితే అదే మాట కనబడుతుంది. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను
వారు మీరి ఉన్నారు. మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసి దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని దానిని బట్టి వారు ఏమై ఉన్నారంటే ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు దానిని, ఆ శపితమైన దానిని మీలోంచి తీసివేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఏమవుతారు? మీరు జయం పొందుతారు అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మీరు ఈసారి మీరు మీ యొక్క యోధులైనటువంటి వారందరూ కూడా మీరు వెళ్ళండి. 6 లక్షల మంది యోధులు, ఇశ్రాయేలీల్లో 6 లక్షల మంది యోధులు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. 6 లక్షల మంది యోధులలో పాపం చేసిన వాడు ఒక్కడే. ఎంతమంది అండి? జాగ్రత్తగా గమనించండి. పాపం చేసిన వాడు ఒక్కడే, ఆకాన్. అంటే మిగతా 5,99,999 మంది కూడా మంచివారే. కానీ ఆ ఒక్కనిని బట్టి ఏమొచ్చింది? అక్కడ ఓటమి వచ్చింది. ఒక్క ఆకాను వలన మిగతా వారు అందరూ పర్ఫెక్ట్ అయినప్పటికీ అక్కడ ఏమొచ్చిందంటే ఓటమి వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా, కుటుంబంలో, మన యొక్క జీవితంలో ఏదో ఒక చిన్న పరిస్థితి, ఏదో ఒక్కరి వలన మనకు ఓటమి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. యెహోషువ చాలా నీతియుక్తముగా బ్రతికాడు. మిగతా వారు కూడా చాలా నీతిగా బ్రతికారు. కానీ ఒక్కడు చేసినటువంటి ఆ తప్పిదం ఏం జరిగిందండి? అనేక మంది ఇదిగో మరణానికిని, ఇదిగో అనేక మంది వారి ఓటమికి కారణమైనటువంటి విషయం మనం గమనించాలి. దేవుడు కుటుంబ సమూహముగా, కుటుంబం అంతా కలిపి ఆయన పరిశుద్ధముగా ఉండాలని కోరుతాడు. మనమందరం కూడా ఎల్లప్పుడూ దేవునిలో ఉండాలి. ఇంటిలో ఉన్నవారు అంటారు, మీరు వెళ్తున్నారుక, మీరు ప్రార్థన చేస్తున్నారుక, చాలు అంటారు. కానీ మనం అక్కడితో సరిపెట్టుకోకూడదు. సరే, మనమేమనుకుంటామంటే, మనల్ని పంపిస్తున్నారు కదా ప్రార్థనకి, చాలులే, నాకు ఆటంకం లేకుండా ఉన్నది అని మనం అనుకుంటాం. లేదండి, వారు కూడా రావాలి, పిల్లలు కూడా రావాలి. అందరూ వస్తేనే ఏం జరుగుతుందంటే ఒక కుటుంబానికి కావలసినటువంటి ఒక విజయాన్ని మనం పొందుకుంటాం. అలా రాకుండా, సరే నాకు అభ్యంతర పెట్టడం లేదు, ఇదిగో నన్ను పంపిస్తున్నారనేటువంటి ఒక్క ఆలోచనలోనే మనం ఉండినట్లయితే జాగ్రత్త, మనము ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఓటములు మనం ఉండకూడదు. ప్రస్తుత కాలంలో మన ఓటమిని చూచి ఎంతగానో ఇదిగో ఆనందించుచున్నటువంటి శత్రువుని మనము, అపవాదిని మనము ఇదిగో జయించేలాగా, వాడు సిగ్గుపడేలా చేయాలంటే మన జీవితంలో అనేకమైన విజయాలు మనం పొందుకోవాలి. ఆ విజయాలు పొందుకోవాలంటే కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించాలి. కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఆయనను ఆరాధించినప్పుడే ఆ గొప్ప కృపను, విజయాన్ని మన జీవితంలో మనం చూస్తాము. అమ్మ ప్రార్థనా పరురాలే కావచ్చు, కానీ పిల్లలు ఓడిపోతున్నారంటే కారణం వారిలో ఎక్కడో పరిశుద్ధత లేదు. కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించినప్పుడు ఇదిగో దేవుడు ఎంతో ఒక గొప్ప విజయాల్ని మన జీవితంలో ఉంచి నడిపిస్తాడనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఏది ఏమైనప్పటికీ పిల్లలే కానివ్వండి, ఇంటిలో ఉన్న వారందరూ కానివ్వండి, మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. యెహోషువ అదే అంటున్నాడు కదా, నేను నా ఇంటి వారు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తామనేటువంటి ఆ తీర్మానంను బట్టే దేవుడు యెహోషువ జీవితంలో ఇదిగో ఆ ఇంటి వారందరూ కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించే స్థితిని బట్టి యెహోషువ జీవితంలో ఈ ఒక్క హాయి దగ్గర తప్ప మరి ఎక్కడ కూడా ఓటమి అనేటువంటిది లేకుండానే దేవుడు నడిపించాడు. హల్లెలూయా. మరలా ఒకసారి ఓడిపోయినా మరలా యెహోషువ ప్రార్థించినప్పుడు, దేవుడు చెప్పినది చేసినప్పుడు మరలా ఎన్నడూ కూడా యెహోషువ తన జీవితంలో వెనకకు తిరిగి చూచుకోకుండా అన్ని జయ జీవితాలే ఇదిగో యెహోషువకు అనుగ్రహించబడ్డాయి. ఈ రోజున దేవుని ప్రజలముగా మనము అదే జయ జీవితాన్ని పొందాలి. ఈ రోజున మనమందరం అదే విజయాన్ని మనం పొందుకోవాలి. ఓటమి అనేది మన జీవితాల్లో ఉండకూడదు. అఫ్కోర్స్ రావచ్చు, ఒకవేళ ఏదైనా చిన్న ఓటములు వచ్చినా అవి మనం లెక్క చేయకుండా దేవుని వైపు చూస్తూ మనం యెహోషువ వలె ప్రార్థించి ఆ ఓటమి కారణాలని మనం గుర్తించి వాటిని తొలగించుకున్నప్పుడు దేవుడు నీ ఎదుట ఉంచినటువంటి అనేక జయ జీవితాలని సొంతం చేసుకునే వారమై ఉన్నాం. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్తామండి.
హల్లెలూయా. కుటుంబంలో ఒకరు భక్తి కలిగిన వారు మరొకరు భక్తి లేని వారిగా ఉంటే ఇదిగో ఆ యొక్క పడవ ఎలాగవుద్దంటే ఏం లేదండి. ఉదాహరణకి ఒక పడవ ఉన్నదనుకోండి, ఆ పడవలో తెడ్డి వేసే వాళ్ళు ఉంటారు కదా, తెడ్డి వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఇద్దరు తెడ్లు వేస్తున్నారు అనుకుందాం. ఒకరు ఒకవైపు తెడ్డి వేస్తుంటే ఇంకొకరు ఇంకోవైపు తెడ్డి వేసారనుకోండి, ఏం జరుగుద్ది? పడవ ముందుకెళ్ళదు. ఒకరు వెనక్కి తెడ్డేస్తున్నారు అనుకోండి, ఇంకొకరేమో ఎదరికి తెడ్డేస్తున్నారు అనుకోండి, ఏమవుద్ది అప్పుడు పడవ చెప్పండి? ఎదరికి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, అది అక్కడే అలాగే ఉండిపోద్ది. కుటుంబంలో కూడా అంతే. కుటుంబంలో కూడా ఒకరు ఎదరికి ఒకరు వెనక్కి లాగుతుంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? అందుకని మనం ముందుగా మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండేలాగా మనం అందరం ప్రార్థించాలి. మరి ప్రాముఖ్యంగా తల్లులైనటువంటి సోదరులైనటువంటి మీరందరూ కూడా ఆ పట్టుదలతో మీరు ప్రార్థించినప్పుడు ఇదిగో మీ ప్రార్థనలను దాటిపోయినటువంటి దేవుడు కుటుంబాన్ని ఖచ్చితంగా పట్టుకొని తీసుకుని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే చెప్పగలను, చాలా సంఘాల్లో, మా యొక్క సంఘాల్లో, చిన్న చిన్న సంఘాల్లో ఇదిగో మరి స్త్రీలు ఎక్కువగా ఉంటారు, పురుషులు పిల్లలు తక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ సంఘంలో చూసినట్లయితే స్త్రీలు ఎంతమంది ఉంటారు, పురుషులు కూడా అంతమందే ఉంటారు. అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఎందుకంటే నేను అది ఏం చెప్పగలుగుతానంటే, అయ్యగారు అమ్మగారు చేసేటువంటి ప్రార్థన, అదే రీతిగా మీరు మీ కుటుంబంలో అందరూ కూడా రక్షణ పొందాలి, మీ యజమాని బిడ్డలు అందరూ రక్షణ పొందాలని మీరు చేసిన ప్రార్థనలు బట్టి వారందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఉండడం. ఎక్కడికైనా కుటుంబ సమేతంగా వెళ్తారు కదండి, ఏమండి? కుటుంబ సమేతంగా పెళ్ళికి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్తారు, షాప్కి వెళ్తారు, ఇంకా దేనికైనా వెళ్తారు. కానీ మందిరానికి దేవుని సన్నిధికి మాత్రం ఏం చేయరు చెప్పరండి? చెప్పండి. మందిరానికి దేవుని సన్నిధికి మాత్రం కుటుంబ సమేతంగా మనం రాలేం, ఒక్కరమే మనం వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలాగుండదు, ఇక్కడ అందరూ వస్తున్నారు. దాన్ని బట్టి దేవుడు ఎంతో ఘనత పొందివాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందలేని వారు, మీతో ఏకీభవించలేని వారు, దేవుని సన్నిధిలోనికి రాలేని వారు ఎవరైనా ఉంటే ఈ 40 దినాలలో ఇదిగో మరి ప్రార్థన చేస్తాం. దేవుడు ఖచ్చితంగా ఇదిగో వారిని కూడా తీసుకుని వస్తాడు. వారు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? ఇంకా మీరు ఏ విషయాల్లో జయం పొందలేదో ఆ విషయాల్లో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా జయ జీవితాన్ని మనం పొందుకుంటాం. 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇదిగో 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ ఈ మాట మనకు కనబడుతుందండి. నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండల మీద నివసించు సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము అంటారండి. మన పిల్లలు అలాగే ఉండాలి. ఇదిగో ఈ యొక్క మన సంఘములో ఏమండి, మీరు మీ పిల్లలందరూ కూడా ఎలా ఉండాలంటే ఇదిగో దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప సూచనలుగా, ఇదిగో మహత్కార్యములుగా నిరంతరము యొక్క 40 దినాల ఉపవాస కూడికల ద్వారా ఉందురుగాక, ఉందురుగాక, ఉందురుగాక. దేవుడి సంవత్సరం అట్టి కృపను అందరికీ దేవుడు దయచేయునుగాక. ఏది శపితమైనది ఉన్నది, మన ఇంటిలో ఏ శపితమైనది ఉన్నది, ఇదిగో మన హృదయంలో ఏది శపితమైనది ఉన్నది, దాన్ని మనం తీసివేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈరోజు గొప్ప కార్యాలని మన జీవితంలో ఆయన జరిగించువారై ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇదిగో నీలో శపితమైనటువంటిది ఏది ఉన్నా అది దేవుణ్ణి దుఃఖపరిచేదిగా ఉంటుంది, అది దేవుణ్ణి బాధించేదిగా ఉంటుంది. కాబట్టి దాని వలన మనము విజయాలు పొందలేం. కాబట్టి వాటన్నిటిని తీసివేసుకున్నప్పుడు, ఆ శపితమైనది తీసివేసుకున్నప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మన జీవితంలో ఆయన మనకు దయచేసేటువంటి వాడై ఉన్నాడు. కంటిలో ఒక చిన్న నలుసు ఏం కలగజేస్తుందండి? మనకి శరీరం అంతటిని బాధ కలిగిస్తుందా? లేదండి. కంటిలో ఒక చిన్న నలుసు ఏం చేస్తుంది? శరీరం అంతటిని బాధిస్తుంది కదా. అలాగే మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్నటువంటి చిన్నది, శపితమైనది చిన్నది, అది మొత్తం మన కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాన్ని, జయ జీవితాన్ని రానివ్వకుండా చేస్తుంది. అందుకని మొదటగా మనం ఏం చేయాలంటే ఈ ఉపవాస కూడికల్లో ఆ శపితమైన దాన్ని మనం తీసివేసుకోవాలి. తీసివేసుకుందుముగాక. ఏది ఉన్నప్పటికీ దాన్ని తీసివేసుకుందుముగాక. తీసివేసుకున్నప్పుడు దేవుడు గొప్ప విషయాల్ని మనకు దయచేస్తాడు. మొదట మనం చేయవలసింది, ఓటమి వచ్చినప్పుడు మనం చేయవలసింది మొదటి పని ఏంటంటే, ఎందువలన ఓడిపోయాం? దేవుని సన్నిధిలో యెహోషువ వలె మనం ప్రార్థన చేసి అడగాలి. మందసం ఎదుట కూర్చుని యెహోషువ ప్రార్థించి, ఎందుకు ప్రభా మేము ఓడిపోయాం? ఇన్ని జయాలు మేము పొందాం కదా, యోర్దాను మీద, యెరికో మీద, ఇంకా అనేక మంది మీద జయం పొందిన మేము ఈ చిన్న దాని మీద ఎందుకు ఓడిపోయామని
యెహోషువ ప్రార్థించినట్లుగా ఈ రోజునమ్మ అయ్యా ఏ విషయంలో ఓడిపోయారో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దైవజనుల ద్వారా ఈ 40 దినాలు ఈ కుడికలు ఏర్పాటు చేశారు. ప్రార్థన చేస్తాం. అయ్యా నేను ఓడిపోయాను 6 నెలల్లో ఈ 9 దినాల్లో, గత 9 దినాల్లో నేను ఓడిపోయాను. ఈ 10వ రోజున నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ఓడిపోయాను? ఇదిగో మీరు బయలుపరచండి, దాన్ని తీసివేసుకుంటాను. జయ జీవితం దయచేయమని మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా యెహోషువకి ఇచ్చిన జయం దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఆయన ఇచ్చునుగాక. మొదటిది దేవుని సన్నిధిలో మనము చెప్పండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? అయ్యా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. స్త్రీలే కాదు, మనం కూడా దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థిస్తామో మనము కూడా మన ద్వారా, ఇక్కడ యెహోషువయే ప్రార్థించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మనము కూడా అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలని మన జీవితాల్లో జరిగిస్తాడు. మన కుటుంబంలో గొప్ప విషయాలు దేవుడు మనకు దయచేస్తాడు. రెండవది మొదటిది ఏమిటి? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది వ్యూహం. మనం ఎలా జయం పొందాలో, ఏం చేయాలో ఇక్కడ వ్యూహం ఏమిటి అనేటువంటిది దేవుడు తెలియపరుస్తున్నాడు. 8వ అధ్యాయము 10వ వచనం చదువుతామండి. 8వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ ఏకువనే లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి యొద్దకు పోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వ్యూహ రచన దేవుడు తెలియపరుస్తున్నాడు. నేను ముందే చెప్పాను కదా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ నువ్వు ఎలా చేయి, మీరందరూ ఎంతమంది యుద్ధానికి మీరు వెళ్తారు, కొంతమందిని మాటుగాండ్రని పెట్టండి, ఇలా మీరు వెళ్ళి మీరు ఇలా ఓడిపోయినట్టు రండి. మీరు పారిపోయి వస్తే మీరు ఓడిపోయారనుకుని ఆ శత్రువులు ఏం చేస్తారు? మిమ్మల్ని తరుముతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? కానీ అక్కడ కొంతమంది అక్కడే అటువైపు నుంచి వెళ్ళిన వాళ్ళు ఇదిగో హాయి పట్టణాన్ని తగలబెడతారు. అప్పుడు వాళ్ళు కలవరపడతారు. అప్పుడు మిగతా వారు కూడా వెళ్ళి మీరు యుద్ధం చేస్తే హాయి పట్టణస్థులందరూ చిత్తుగా ఓడిపోతారు. ఇది దేవుడు తెలియపరిచిన వ్యూహం. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా ఓటమి మన జీవితంలో వచ్చినప్పుడు ఒక వ్యూహం అనేది మనకు ఉండాలి, ఒక ప్లాన్ మనకు ఉండాలి. వ్యూహం లేకోకుండా మనం వెళితే, ఒక ప్లాన్ అనేది లేకోకుండా మనం వెళితే మన జీవితంలో ఏది సక్సెస్ పొందలేం, మనం విజయాన్ని పొందలేం. వ్యూహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మన కుటుంబంలో ఏదైనా మనం సంపాదించడానికి కానివ్వండి, మనం ఏదైనా ఖర్చు చేయడానికి కానివ్వండి, మన చదువుకు కానివ్వండి, ఉద్యోగానికి కానివ్వండి, ఏముండాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ఏంటి ప్లాన్ లేకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది చదువుతూ ఉంటారు, 10th క్లాస్ చదివే వాళ్ళని, అరే నీకు నెక్స్ట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అని మనం అడిగామనుకోండి, ఏమో నాకు తెలియదంటే అర్థం ఏంటి? వారికి ఏం లేదు, నెక్స్ట్ ఒక ప్లాన్ లేదు. ఇంటర్ చదవాలా, లేకపోతే పాలిటెక్నికా, లేకపోతే ఐటీఐయా, అంటే ఏది అనేటువంటిది ఒక ప్లాన్ లేకోకుండా వారు ఉంటే వారు భవిష్యత్తులో కూడా ఏమీ పొందలేరు. అదే రీతిగా కుటుంబ విషయాల్లో కూడా మనం దేనికైనా ఒక ప్లాన్ అనేది ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి. అది లేకపోతే మనము ఏ విషయంలో కూడా మనము జయము పొందలేం. మనము ఖర్చు పెట్టే విషయంలో కూడా ఒక వ్యూహం ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి, ఒక ప్లాన్గా మనం ఖర్చు పెట్టాలి. అదే రీతిగా మనము చదివే విషయంలో, అదే రీతిగా కుటుంబ విషయాలు చూసుకోవడంలో కూడా ఏముండాలంటే నేటి దినాన్న కుటుంబాలు చాలా పతనం అవ్వడం కారణం ఏంటో తెలుసా? కుటుంబములు నేటి దినాన్న ఎక్కువగా ఫ్యామిలీస్ ఫెయిల్ అవుతున్నాయి. ఫ్యామిలీస్లో ఫెయిల్యూర్ ఎక్కువ వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఫ్యామిలీలో ప్లాన్ లేకపోవడం. మనం కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, ఈ రోజున ఏమిటి, రేపు ఏమిటి, ఈ వారంలో ఏమిటి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ప్లాన్, ఒక వ్యూహం మనలో లేకపోవడం వల్లనే మనం ఏమవుతున్నామంటే ఓడిపోతున్నాం. ఏంటండి అవన్నీ ఏం తెలుసండి అని కాదు. నిజంగా చదువుకున్న వారైనా చదువుకోలేని వారైనా అందరూ కూడా మీరు చూడండి, ఒక అవగాహనతోటి ఒక ప్లాన్డ్గా వెళ్ళేటువంటి వారి కుటుంబాలు అవి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో విజయాలు పొందుతూ ఉంటాయి. అదే ప్లాన్ లేకోకుండా ఉంటాయి చూసారండి, అవి ఎలా ఉంటాయంటే ఏమీ చేయం లేకోకుండా ఒక ఓటమి తర్వాత ఇంకో ఓటమి ఇలా ఉంటూనే ఉంటాయి. కాబట్టి క్రైస్తవుడు, దేవుని ప్రజలంటే ఏదో గుడ్డెద్ది వెళ్ళి
చేలో పడ్డట్టు కాదండి. మనం ఒక ప్లాన్గా ప్రతిది దేవుడు కూడా మనము ఆది కాండం నుంచి చూసుకుని వస్తే అంత దేవుడు ఎలా చేశారంటే ఆయన ప్లాన్డ్గా చేశారు. మనల్ని ఎన్నో దినాన్ని చేశారు, 6వ దినాన్ని. ఎందుకండి మనల్ని ముందే చేయొచ్చుగా అని మనం అంటాం. దేవుని ప్లాన్ ఏంటో తెలుసండి, మనల్ని చేయక మునిపే మనకు కావలసినవన్నీ ముందు చేయాలి. ఆమేన్. అది దేవుని ప్లాన్. అన్నీ చేసి ఆ తర్వాత మనకు కావలసినవన్నీ దేవుడు చేసి ఆ తర్వాత మనల్ని చేశాడు. అది దేవుని ప్లాన్. అలా లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం? ఇప్పుడు అవ్వలేకపోబట్టి ఆదాం ఏమయ్యాడు? చాలా బాధపడ్డాడు కదా. అదే రీతిగా మనల్ని ముందు చేస్తే మనకు కావలసినవి లేనప్పుడు మనం చాలా బాధపడే పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఇదిగో దేవుడు ప్రతీది కూడా ఒక ప్లాన్డ్గా చేశాడు. ఇప్పుడు అవ్వను కూడా తర్వాత చేయడం అంటే అది కూడా దేవుని ప్లానే. ఏంటంటే అవ్వను కూడా ఆదాములో ఉంచాడు. తర్వాత ఆదాము తెలుసుకున్నప్పుడు ఏం చేశాడు? ఆదాములోంచే అవ్వను తీశాడు. అది ఒక ప్లాన్. ఇలాగ దేవుడు అంతా ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్డ్గా అన్ని చేసుకుని వచ్చాడు. ఈ రోజున మన జీవితంలో కూడా అదే ఉండాలి. ఒక ప్లాన్డ్గా మన యొక్క కుటుంబాలు నడిపించుకోవాలి. పిల్లల విషయంలో, వారిని పెంచే విషయంలో, మనం ఖర్చు పెట్టే విషయంలో ప్లాన్డ్గా లేకపోతే ఏమవుద్దో తెలుసండి, మనము కొంచెం ఖర్చు పెట్టవలసిందల్లా ఏమవుద్దో తెలుసండి, ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. దానివలన మనము ఓటమి పాలవుతాం. ఆ ఓడిపోవడం వలన మనం చాలా సైకలాజికల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా కూడా మనం ఏమవుతామంటే మనం డిసప్పాయింట్ అయ్యే పరిస్థితులు వస్తాయి. దయచేసి దేవుని ప్రజలు ఏదో గుడ్డెద్దు వెళ్ళి చేలో పడినట్టు కానే కాదు. దేవుడు అంతా ఒక ప్లాన్డ్గా ఎలా చేశాడో, ఒక సిస్టమేటిక్గా ఆయన ఎలా చేశాడో, మనం కూడా ఒక ప్లాన్డ్గా ఒక వ్యూహకరమైనటువంటి స్థితిలో మనం వెళ్ళాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది. అందుకనే ఇదిగో పౌలు గారు కూడా ఒక మాటను చెప్తున్నారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే పౌలు గారు ఒక మాటను అక్కడ చెప్తున్నారు. చదువుతారా? చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 4వ అధ్యాయము 7వ వచనం అండి. 4వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి గారు, నేను గురిలేని వాని వలె కాక, చూడండి ఒకసారి ప్లీజ్. 2 తిమోతి గారు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2 తిమోతి 4:7 అదేనండి. పౌలు గారు సంఘానికి చెప్తూ, నేను గురిలేని వాని వలె పరిగెత్తువాడను కాను అనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. అంటే ఒక గురి కలిగి మనము పరిగెత్తేటువంటి పరిస్థితి మనలో ఉండాలి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అది కూడా కాదు, మరి చోట కనిపిస్తుంది. గురిలేని వాని వలె నేను పరిగెత్తట్లేదు, ఒక గురి కలిగిన వాని వలె నేను పోరాడుతున్నాను. పౌలు గారు కూడా అదే మనము ఇక్కడ 2వ పత్రికే చూడండి, 2వ పత్రికే 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఎలా పోరాడాడు పౌలు గారు? ఎలా పోరాడారు అని మనం చూస్తే అతడు పోరాడువాడు మరొక చోట చెప్తున్నాడు, నియమ ప్రకారముగా పోరాడాలి అంటున్నాడు. అంటే ఒక నియమం, ఒక వ్యూహం, ఒక ప్లాన్ అనేటువంటిది ఇదిగో ఉండాలి. మన పోరాటంలో కానివ్వండి, దేనిలోనైనా అది ఉండాలి. అది ఉంటేనే దాని వలన మనము ఎంతో దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం మనం పొందుతాం. మనము ప్లాన్ లేకోకుండా మనము ఉన్నామనుకోండి, అది మన జీవితంలో ఏ విధమైనటువంటి సక్సెస్ అనేటువంటిది లేకోకుండా అనేకమైన ఫెయిల్యూర్సే మన జీవితంలో ఉంటుంది. ఏమండి, ఉదాహరణకి మనం సంపాదించేది కొంచెమైతే ఖర్చు పెట్టేది ఎక్కువైతే ఏమవుద్ది చెప్పండి? వెనకటికి కాయ అన్నారు, పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నారు. ఏంటండి, పావలా కోడికంట ముప్పావలా మసాలా తీసుకొస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుందండి. ఏంటంటే ఒక ప్లాన్ లేకపోతే అలాగే ఉంటుంది. కానీ అలా కాకుండా జీతం కొంచెమైతే ఖర్చు కొండంత అయితే మన జీవితాలు ఏమాత్రం కూడా ఆశీర్వాదంలో ఉండవు. ఒక ప్రణాళికబద్ధముగా, ఒక ప్లాన్డ్గా మన జీవితం ఉన్నప్పుడు మన జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుని ప్రజలు
ఏది చేసినప్పటికీ ఒక ప్లాన్గా ఇదిగో దేవుని వాక్య ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు దానిలో ఏ విధమైన గొప్ప దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాలని మనము సొంతం చేసుకునేటువంటి వారమై ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము పోరాడేది కానివ్వండి, మనం చేసేది ఏదైనా ప్లాన్డ్గాను, మనము శ్రమపడేటువంటి స్థితిలోను, ఇదిగో మనము ప్రతి విషయంలో మనము పోరాడేటువంటి విషయంలోనూ, మనం ప్రయాసపడే విషయంలోనూ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే యేసయ్య ఏ విధంగా అయితే ఆయన శ్రమపడి ఉన్నారో, ఆయన శ్రమపడి సమస్తాన్ని ఆయన ఏ విధంగా జయించారో, ఒక విశ్వాసి కూడా అదే రీతిగా అన్ని విషయాల్లో శ్రమపడుతూ ఇదిగో జయించేటువంటి పరిస్థితిని కలిగి ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అదే అంటున్నాడు. యేసయ్య శ్రమపడే మనస్సును ఆయన ధరించినట్లుగా దేవుని ప్రజలంతా కూడా శ్రమపడేటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఎందుకంటే మనము ఏది చేసినా ఒక ప్లాన్గా మనము కలిగి ఇదిగో మనము జీవించినప్పుడు మన జీవితంలో దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. మనం శ్రమపడేటువంటి ఆ యొక్క ఆలోచన మనలో ఉండాలి. మనం నేడితే చాలామంది ఏంటంటే ఒక ప్లాన్ ఉండదు, అలాగే శ్రమపడడానికి కష్టపడడానికి కూడా ఏమాత్రం ఇష్టపడినటువంటి వారుగా ఉంటారు, కష్టపడడానికి ఇష్టపడిన వారుగా ఉంటారు. వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు, వారి జీవితాల్లో జయం ఉండదు. అలా కాదండి, ఇదిగో ఏది ఏమైనా యేసయ్య ఎలాగా శ్రమపడ్డారో మనం శ్రమపడాలి. దేవుడు మనకిచ్చిన దినాలన్నిటిలోనూ మనం అలా శ్రమపడినప్పుడు ఖచ్చితంగా జయములను మన జీవితంలో చూస్తాం. ఒక శ్రమజీవులాగా మనం ప్రయాసపడాలి. అప్పుడే మనం ఓడిన చోట మనం గెలుస్తాం. మనం అన్ని విషయాల్లో మనం దీవెనకరంగా ఉంటాం. ప్రతి విషయంలో ఒక ప్రణాళికబద్ధముగా, ఒక ప్లాన్డ్గా, ఒక సిస్టమేటిక్గా మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా జయమును మనం పొందుకుంటాం. మొదటగా చూసినట్లయితే మనం గెలవాలి. ఈ రోజున ఓడిపోతున్నాం. ఈ రోజున ఓడిపోతున్నటువంటి వారు లోకములో అనేకులు కనబడుతున్నారు. అయినా ఓడిన చోట గెలవడానికి మనం చూడాలి. ఓడిన చోట గెలవడానికి మనం చూడాలి. ఈ రోజున ఎక్కడ మనం ఓడుతున్నామో అక్కడే గెలవాలి. దేవుడు అక్కడే మనం గెలిచినట్లు చేస్తాడు. ఇదిగో మనము పడిపోయిన చోట ఖచ్చితంగా ఇదిగో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మనము దొరికేలా దేవుడు చేస్తాడు. అలా చేయాలంటే మొదటగా మనం చేయాల్సిన పని ఇదిగో ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం, అది మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తెలియపరుస్తాడు. రెండవదిగా మనం చూసినప్పుడు ఒక వ్యూహం మనం కలిగి ఉండాలి. ఇదిగో ఓడిపోయిన చోట మనం గెలవడానికి ఇదిగో మనము వ్యూహాన్ని సిద్ధపరచుకోవాలి. ఒక ప్లాన్ ఉండాలి మనకి. మనం ప్రతి చోటన ప్లాన్ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము జయం పొందుతాం. మూడవది ఒక అంచనా ఉండాలి. ఏముండాలండి? ఒక అంచనా ఉండాలి. ఒక ఎస్టిమేషన్ అనేటువంటిది, ఒక అంచనా అనేటువంటిది మనలో ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో విజయం పొందుతాం. మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారండి? మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు 3000 మంది వెళ్ళారు. 3000 మంది వెళ్ళారు. 3000 మంది వెళ్ళినప్పుడు ఏమయ్యారు? వారందరూ కూడా ఓడిపోయారు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వచ్చిన వారందరినీ, సైనికులందరినీ తీసుకొని వెళ్ళాడు. అయితే దానిలో 30,000 మందిని ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. దానిలో 5,000 మందిని ఏం చేశాడంటే మాటుగాండ్రుగా పెట్టి ఉన్నాడు. మనం 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాటలు కానీ యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవాలని ఉండగా యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూచుచూ పొంచి ఉండవలను. 12వ వచనం కూడా చదవండి అమ్మా. 12వ వచనం. వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలుకును హాయికిని మధ్యన పొంచి ఉండుటకు ఉంచెను. ఇక్కడ మనం చూసినట్లయితే 30,000 మంది ప్లస్ 5,000 మంది మాటుగాండ్రు. ఇదిగో మొదట్లో 3,000 మంది వెళ్ళారు. ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు 30 + 5 35,000 మందిని తీసుకుని 30,000 మంది ఏమో యుద్ధానికి, 5,000 మంది మాటుగాండ్రుగా తీసుకుని వెళ్ళాడు. అంటే ఒక విషయం గమనించండి, శత్రువుని ఎప్పుడు మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఇక్కడ వీరు అపజయం పొందడానికి కారణం ఏంటంటే అంతకుముందు ప్రతి యుద్ధానికి కూడా ఎంత కావాలి అని చూచుకుని వారు వెళ్ళలేదు. అయితే ఇక్కడ హాయి మీదకి వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఇదిగో ఆ యొక్క రిపోర్ట్స్ని బట్టి ఆ 3,000 మందిని తీసుకుని వెళ్ళారు. 3,000 మంది వెళ్తే చాలు అనుకుని వెళ్ళారు. అదే పొరపాటు. శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు.
చులకనగా అస్సలు అంచనా వేయకూడదు. మన ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న లోపములు, చిన్న చిన్న బలహీనతలు, ఇదిగో పాపం అనేటువంటి శత్రువుని మనం ఏం చేయకూడదంటే తక్కువగా అంచనా వేయకూడదు. అందుకని పెద్దలు అంటారు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు, చూసారా? అలాగే మనం ఏం చేయాలంటే మన అంచనా ఇదిగో పెద్దదిగా వేసుకుని వెళ్ళినప్పుడే ఇదిగో మనము చూడండి మనం విజయం పొందే అవకాశాలు ఉంటాయి. ఇరాన్కి ఇస్రాయేల్కి యుద్ధం జరిగింది. ఆ ఇరాన్ ఇస్రాయేల్ యుద్ధంలో ఆ ఇరాన్ యొక్క సైనిక శక్తి అన్ని విషయాల్లో ఎక్కువైనా ఇస్రాయేల్ తక్కువగా అంచనా వేయలేదు. ఏం చేసిందో తెలుసండి, తాను అమెరికా సపోర్ట్ కూడా తీసుకున్నది. ఎందుకంటే తాను చేయగలదు, ఇప్పుడు వరకు సంవత్సరంన్నర నుంచి చేస్తూ వచ్చినా ఇప్పుడు చేయగలదు. అయితే తాను ఇదిగో ముందు ఎరిగి కొన్ని జరగబోయే విషయాలని ఎరిగి ఏం చేసిందంటే అమెరికా సపోర్ట్ తీసుకొనుట చేత ఏం పొందిందంటే ఒక గొప్ప జయాన్ని ఇదిగో ఇరాన్ మీద ఇస్రాయేల్ పొంది అన్నది. అలాగే మనం శత్రువుని ఎప్పుడు కూడా చిన్నగా మనం అంచనా వేయకూడదు. మనము ఆ యొక్క శత్రువుని మనం పెద్దగా అంచనా వేసినప్పుడు ఇదిగో మనం విజయాన్ని పొందే ఆ యొక్క పరిస్థితి ఉంటుంది. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకంటే చిన్న కొంచెము పులిపిండి ఏం చేస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కొంచెం పులిపిండి ఏం చేస్తుంది? మొత్తనంతా కూడా ఏం చేస్తుంది? పులి చేస్తుంది అని చెప్తున్నాడు కదా. అలాగే మనం ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగ చిన్న ఈగ చచ్చినది పడి ఉంటే అది తైలమునంతా ఏం చేస్తుంది? అంతేనండి. మనం ఎప్పుడు చిన్నదే అని మనము తక్కువగా అంచనా వేయకోకుండా మనం ఏం చేయాలంటే కొంచెం మన యొక్క శక్తికి మించినటువంటి ఆ అంచనా వేసినప్పుడు మనం ఖచ్చితంగా జయం పొందుతాం. దేవుని మహిమ కలుగునుగాక. మనము జయం పొందేవారిగానే ఉండాలి. కానీ ప్రస్తుత దినాల్లో ఎన్నడూ క్రైస్తవుడు ఓడిపోయినటువంటి పరిస్థితిలో ఉండాలి. ఓడిపోకూడదు. మనం విజయం పొందేటువంటి పరిస్థితిలోనే మనం ఉండాలి. ఇదిగో అపవాది కూడా ఏం చేస్తాడంటే ఒకేసారి కోల్చడండి, ఒకేసారి పడగొట్టడు. కొంచెం వాడు చాలా స్ట్రాటజీగా అపవాది ఏం చేస్తాడు తెలుసండి? మనం అనుకుంటాం వాడు ఏదో గుడ్డిగా వెళ్ళిపోతాడని. పొరపాటునండి. వాడు చాలా స్ట్రాటజీగా వాడు వర్క్ అంతా అలాగే చేస్తాడు. చాలా ఆలోచన చేస్తాడు. ఎందుకంటే వాడు టాప్ మోస్ట్ సీనియర్ కదా. సృష్టి ఆది నుంచి కూడా వాడు మోసం చేస్తూ వస్తున్నాడు కదా. వాడికి బాగా తెలుసు. వాడు ఏం చేస్తాడంటే చాలా మనల్ని చిన్నగా మెల్లమెల్లగా కదిలిస్తాడు. మెల్లమెల్లగా పర్వాలేదు, సీరియల్లే కదా, కొంచెం చూడొచ్చు ఇలా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా చేస్తూ నెమ్మదిగా ఆ సీరియల్ నుంచి సినిమా నుంచి అలాగ ఏం చేస్తూ ఉంటాడు? లోకం వైపు నెమ్మదిగా మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. వాడి స్ట్రాటజీనే మనం ఉపయోగిస్తూ వాడిని తక్కువగా అంచనా వేయకుండా వాడిని మనం ఎక్కువగా అంచనా వేసి మన బలమంతటిని ఆత్మ బలముతో ఇదిగో మనము ఎదుర్కొన్నప్పుడు వాడి మీద అన్ని విషయాల్లో మనము జయం పొందేవారమై ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న విషయాలని మనం అనుకోకూడదు. రాత్రంతా సీరియల్ చూసి రాత్రంతా సినిమా చూసి పొద్దున ప్రార్థన చేయాలంటే నోట్లోంచి రాగలదంటారా? ప్రార్థన రాలేదు. వాడు అదే పనులు చేస్తాడు. పర్వాలేదు, ఇదిగో టీవీ నీకు అబ్జెక్షన్గా ఉంటే ఇప్పుడు ఫోనే ఉంది కదా, చూసుకో. వాడు ఏదోటి మనల్ని మోటివేట్ చేస్తాడు. ఈ రోజున దేవుని ప్రసలంగా ఆ చిన్న వాటికి మనం ఎన్నడూ కూడా తావునివ్వకుండా దేవుని వైపే చూస్తూ ఇదిగో మనం ఒక గొప్ప అంచనా మనము కలిగి ఒక గొప్ప విజయాన్ని మనం పొందుకోవాలి. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఏ ఎగ్జామ్ అయినా కొంతమంది విద్యార్థులు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చిన్న ఎగ్జామ్ అయినా దాన్ని పెద్దదిగా చదువుతారు. అందువలన ఏమవుద్దంటే ఇలాగ ఫస్ట్ నుంచి వారు చదువుకుని రాబట్టి ఆ ఫైనల్ ఎగ్జామ్లో పెద్ద ఎగ్జామ్లో దాన్ని ఈజీగా ఏమవుతారంటే దాన్ని ఫేస్ చేయగలుగుతారు, జయం పొందగలుగుతారు. కాబట్టి మన యొక్క అంచనా ఎలా ఉన్నది? మూడవదిగా మన అంచనా బాగా ఉండాలి. మొదటగా చూస్తే చెప్పండి, నేను ముగింపులోకి వస్తున్నాను. మొదటగా చూస్తే ఇదిగో మన యొక్క ప్రార్థన. మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ఓడిపోయినయ్యా? ఏమిటి నా పరిస్థితి? ఇంటిలో పరిస్థితి ఏమిటి? నా జీవితంలో నా హృదయంలో పరిస్థితి ఏమిటి అని దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలి మొదటగా. రెండవదిగా చూసినట్లయితే
మన వ్యూహం, ఒక ప్లాన్ మనకు ఉండాలి. మనం ప్రార్థించడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి అన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే ఒక ప్లాన్డ్గా మనం వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా విజయాలు మనం పొందుతాం. మూడవదిగా అంచనా ఉండాలి. మూడవది ఏముండాలండి? అంచనా ఉండాలి. మనకి ఒక ఎస్టిమేషన్ ఉండాలి. అది చిన్నగా మనం అంచనా వేయకూడదు. ఎందుకంటే ఇదిగో చిన్నగా అంచనా వేయకూడదు. అదే నేను చెప్పాను కదండి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత ఉంది కదా. అలాగే మనం పెద్దదిగా అంచనా వేసుకుని మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం జయం పొందేటువంటి పరిస్థితులు ఉంటాయి. నాలుగవదిగా చూసినట్లయితే మరి ఈ మాటను మనం నేర్చుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మాటుగాండ్రను పెట్టాడు. ఏం చేస్తాడండి? మాటుగాండ్రను పెట్టాడు. అంటే మనం ఒక మాటుగాండ్రుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సంఘములో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, మనం మాటుగాండ్రుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము జయం పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో తలకు శిరస్త్రాణం ఎలాగుంటుందో అలాగే నీతి అనే మైమరుపు మనం ఎలా తొడుక్కుంటామో, సిద్ధ మనసు అనే జోడు మనం ఎలా తొడుగుతామో, ఇదిగో రహస్యముగా ఇదిగో దాగి ఉండే పరిస్థితినే మాటుగాండ్రు అంటాడు. ఏమండి? ఆ శిరస్త్రాణము వెనకతల ఆ శిరస్సుని దాచినట్లుగా మనము దేవుని సంఘములో, కుటుంబంలో ఒక మాటుగాండ్రుగా మనం ప్రార్థన చేయాలి. మాటుగాండ్రుగా మనం ఉండాలి. ఎవరికి తెలియకుండా ఇదిగో రహస్య స్థలములో మాటుగాండ్రు ఉన్నట్లుగా నీ ఇంటిలో గొప్ప కార్యాలని ఆయన జరిగించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో మనము దేవుని ప్రజలు ఖచ్చితంగా, మీలో చాలామంది ఇదిగో కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేయికి తెలియకోకుండా ఇస్తూ ఉంటారు. ఎవ్వరికి తెలియదు. ఇంటిలో కూడా ఎవ్వరికి తెలియకోకుండా దేవుని కొరకు అలాగే ఇస్తారు. ఇంకోటి చెప్తానండి, అలాగే ఇవ్వబట్టే దేవుని పరిచర్య జరుగుతుందండి. హల్లెలూయా. దేవుని పరిచర్య ఈ విధంగా జరగడానికి కూడా అటువంటి మాటుగా చేసేటువంటి సహాయం, మాటుగా చేసేటువంటి పరిచర్య, మాటుగా చేసేటువంటి ప్రార్థన, మాటుగా ఉండేటువంటిది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు కదా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయమన్నాడు? రహస్యముగా. ఏం చేయమన్నాడు? ఈ రోజున దేవుని ప్రజలు మాటుగాండ్రుగా ఉండాలి. హల్లెలూయా. అయితే నేటి దినాల్లో సాతాను కలుగజేసినటువంటి పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నామంటే, ఇదిగో నాకు అంతా నేను చేసేది అందరికి కనిపించాలండి, నేను చేసేది అందరికీ తెలియాలండి అనేటువంటి పరిస్థితులు. అందరు కాదు కానీ ఎవరో ఒక్కొక్కరు అలా ఉంటారు. కానీ మీరైతే చాలా, నేను సంఘాన్ని గురించి నేను వింటున్నప్పుడు చాలా విషయాలు మీరేం చేస్తారంటే చాలా చక్కగా మాటుగాండ్రుగా అసలు ఎవ్వరికి తెలియకోకుండా మీరు ఇవ్వడం, ప్రార్థించడం, పరిచర్య చేయడం అలా అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏలూరు పట్టణంలో ఈ పరిచర్యను దేవుడు ఎంతగానో ఉన్నతముగా నడిపించుకుంటూ వస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దైవజనులు అయ్యగారి, పెద్ద అయ్యగారికి కానివ్వండి, చిన్న అయ్యగారికి కానివ్వండి, అమ్మగారికి కానివ్వండి, మీరందరూ అలాగే దేవుని సంఘమైన మీరు ఎలాగున్నారంటే, పురుషులే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, మాటుగాండ్రుగా ఉన్నారు. కాబట్టి దేవుడు గొప్ప పరిచర్యను ఏలూరే కాదు అసలు యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శముగా ఈ సంఘాన్ని దేవుడు నేటి దినాన్న ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాటుగాండ్రుగా మీరు చేసేటువంటి పని నిజముగా దేవుడు చేస్తున్నటువంటి ఆ పనులను బట్టే ఇదిగో దేవుడు ఈ దినాన్న ఇటువంటి గొప్ప పరిచర్యను జరిగిస్తున్నాడు. ఇంకా మీరు దేవుని సంఘంలో, ఇంకా దేవుని యొక్క పరిచర్యలో ఇంకా మాటుగాండ్రుగా మీరు ఉండాలి. మరుగై ఉండాలి. ఎలా ఉండాలండి? మరుగై ఉండాలి. చాలామంది అయితే ఇదిగో ఆ విషయంలో చాలామంది ఏం చేస్తారంటే, నేను చేసేది తెలియకూడదు అనుకుంటారు. కానీ చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో నేను చేసేది అందరికీ తెలియాలంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మాటుగాండ్రుగా నువ్వెంత మరుగ్గా ఉంటావో అంత వెలుగులోనికి దేవుడిని నేను తీసుకుని వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేటి దినాన్న ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మీ కుటుంబ విషయంలో కూడా మీరు మాటుగాండ్రుగా ప్రార్థించాలమ్మా. ప్రస్తుతం లోకం భయంకరమైన పరిస్థితులు, లోకంలో ఎన్నో విధములైనటువంటి పరిస్థితులు, ఇదిగో బయటకు వెళ్తున్నటువంటి యజమాని, ఇదిగో బయటకు వెళ్తున్నటువంటి బిడ్డలు, ఇదిగో కుటుంబ పరిస్థితులు, కుటుంబంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి ఆ ఇబ్బందులు, వీటన్నిటి విషయంలో మీరేం చేయాలి? మాటుగాండ్రుగా మీరు ప్రార్థన చేయాలి.
మాటుగాండ్రుగా మీరు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విజయాలను మీ సొంతం చేస్తాడు. గొప్ప విజయాల్ని దేవుడు దయచేసేటువంటి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాటుగాండ్రుగా బతికే ఆ యొక్క గిన్నెలు ఎప్పుడు కూడా నిండి పొర్లేటువంటి ఆ పరిస్థితిలో ఉంటాయి. మాటుగాండ్రుగా దేవుని పనులు చేయాలి, దేవుని కార్యాలు చేయాలి. ఇదిగో ఉపవాసం, మాటుగా ఉపవాసం ఉండి, రహస్యముగా ఉపవాసం ఉండి, రహస్యముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, చాలామంది అలాగా ఎక్కడికో వెళ్తున్నామంటూ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. ఇదిగో సంఘం కొరకు, దైవజనుల కొరకు, దైవజనులు ఇదిగో ఎక్కడ ఉంటున్నా, ఎక్కడ దైవజనులు నిలబడుతున్నా దేవుడు వారిని బలముగా వాడుకోవాలని ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు నేటి వరకు దైవజనులను, అది నేటి వరకు అయ్యగారులను వాడుకుంటున్న దానికంటే మరింత అధికముగా రాబోయే దినాల్లో దేవుడు దైవజనులను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. రాబోయే దినాల్లో దేవుడు ఈ యొక్క మన్నా సంఘమును ఇదిగో అనేక రీతిలుగా హెచ్చించి ఘనపరిచి ఈ సంవత్సరం ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా ఇంకా హెచ్చించేవాడై ఉన్నారు, ఇంకా దేవుడు ఘనపరిచేవాడై ఉన్నాడు. ఆ స్థితిలో ఇదిగో దేవుడు నిలబెట్టులాగున మాటుగాండ్రుగా మీరు ఉండాలి. గొప్ప చేయాలి. దేవుడు మీ కుటుంబానికే కానీ, ఇదిగో రాబోయే దినాల్లో మన్నా సంఘానికే కానీ ఇదిగో దేవుడు ఇవ్వబోతున్నాడు. దైవజనులు ఇప్పటికీ మాతో చెప్పారు, మీతో కూడా చెప్పారు. ఇదిగో వారికి ఉన్నటువంటి దర్శనం, ఈ యొక్క పట్టణంలో ఒక గొప్ప స్థలం కావాలి, ఒక గొప్ప మందిరం కావాలి, అనుకున్నటువంటి గొప్ప మరి వారు ఉద్దేశించినటువంటి ఒకే చోట వారు అనుకున్నటువంటి పరిస్థితులన్నీ కల్పించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మీరు ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నారు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మేము మనమందరం కలిసి మాటుగాండ్రుగా మనం ప్రార్థిస్తే దేవుడు వచ్చే ఆ యొక్క 40 రోజుల ఉపవాస కూడిక లోపులోనే ఆ కార్యాలని దేవుడు జరిగించునుగాక. నమ్మిన వారు 2 చేతులపై దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడా, జరిగించడా? దేవుడి సంఘాన్ని ఎలా హెచ్చించాడో, ఇదిగో ఏ విధంగా హెచ్చించాడో, ఇదిగో దేవుడు దైవజనులకు ఇచ్చినటువంటి, జ్యోతిరాజయ్య గారికి ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. నేనైతే విశ్వసిస్తున్నాను. ఇదిగో వారు ఇదిగో సంఘము ఎంత ఉండాలని వారు ప్రార్థిస్తున్నారో, ప్రయాసపడుతున్నారు. దేవుడు ఖచ్చితంగా అలాగా దేవుడు దాన్ని జరిగిస్తారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు దైవజనులు ఎక్కడెక్కడికో వెళ్తారు, తిరుగుతూ ఉంటారు, వారు ఎక్కువగా ప్రార్థనలో ఉండరేమో అనుకుంటారు. మేమైతే అది గ్రహిస్తాం. మేము వారు ఎంత ప్రార్థన చేస్తారో నేను చాలామందితో చెప్పాను. దైవజనులు వారు ఉపవాసాల మీద ఉపవాసాలు ఉంటారు. అందరిలాగా చెప్పుకోరు, కానీ ఉపవాసాల మీద ఉపవాసాలు ఉంటారు. వారు ఎంతో ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన కనుక లేకపోతే, నిజంగా పెద్దయ్య గారి ప్రార్థన లేకపోతే ఈ సంఘం ఇలాగయ్యేదిగా. పెద్దయ్య గారితో పాటు ఇప్పుడు చిన్నయ్య గారు, జ్యోతిరాజయ్య గారు, అమ్మగారు ఆ వారితో పాటు కలిసి ఈ విధమైనటువంటి ప్రార్థన చేయకపోతే ఇంత సంఘం అయ్యేది కాదు. మాటుగా వారు చేస్తున్నారు. 2 చేతులపై దేవుని స్తోత్రం చెప్తామండి. మాటుగా వారు చేస్తున్న ప్రార్థనే నేటి దినాన్న ఈ మన్నా సంఘపు యొక్క అభివృద్ధి, ఆశీర్వాదం దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే దినాల్లో నేను విశ్వాసంతో చెప్తున్నాను, ఇదిగో దేవుడు త్వరలోనే వారి దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మాటుగా నిజంగా అసలు జ్యోతిరాజయ్య గారు కానీ, పెద్దయ్య గారు కానీ, అమ్మగారు కానీ మాటుగా వారు ఎంత పరిచర్య చేస్తారండి, ఎంత సహకారం చేస్తారండి. మేము ఎరిగిన మాకు కొన్ని విషయాలు తెలుసు, మీకు తెలుసు. మాటుగా చేస్తున్నారు. అవి చేసే ఆ కార్యాలు వాటి వలన దేవుడు ఎంతో ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఎంతో జయకరముగా నడిపిస్తున్నారు. ఈ ఏలూరు పట్టణంలోనే, ఇదిగో ఈ ప్రపంచంలోనే ఒక తలమానికముగా దేవుడు నిలబెట్టుకుని అన్నాడు. రాబోయే దినాల్లో దేవుడు ఇంకా అటువంటి గొప్ప ఆశీర్వాదం ఇచ్చి నడిపించేవారై ఉన్నారు. అటు రీతిగా నడిపించినట్లు మనం ప్రార్థించుదాం. ఇదిగో మనము ఎక్కడ ఓడిపోయాం. ఈ ఉపవాస కుడికలు ఎందుకంటే మన జీవితాల్లో గత 6 నెలల్లో 9 దినాల్లో ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కడ ఓడిపోయామో చెప్పండి అమ్మా. ఎక్కడ ఓడిపోయామో ఆమేన్. ఏంటి మనం ఎక్కడ ఇప్పుడు వస్తువు మనము ఇక్కడ ఒక చోట పోగొట్టుకున్నాం, అక్కడే వెతుకుతామా, ఇంకో చోట వెతుకుతామా? పోగొట్టుకున్న చోట. అలాగే ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలి, అక్కడే గెలవాలి. ఇదిగో మీ జీవితంలో ఎక్కడ ఓడిపోయారు?
మీ కుటుంబ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, బిడ్డల విషయంలో ఎక్కడ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎక్కడ ఓడిపోయినా ఇదిగో ఈ రోజున యెహోషువ వలె మనం కూడా ఓడిపోయిన చోట గెలవడానికి మనం చేయవలసిన 4 పనులు నేర్చుకున్నాం. మొదటిది ఏంటండి? ప్రార్థన. ఏం చేశాడు యెహోషువ? ఏం చేశాడు? మందసం ఎదుట నిలబడి ప్రార్థన చేశాడు. మనం దేవుని మందిరంలో మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, ఎందుకు ఓడిపోయాను? బిడ్డల విషయంలో, యజమాని విషయంలో, ఈ ఆర్థికపరమైన విషయంలో ఎందుకు ఓడిపోయినాయ్యా? ఈ సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను గెలవాలయ్యా అని మనం ప్రార్థిస్తే దేవుడే తన కార్యాన్ని జరిగిస్తాడు. రెండవది వ్యూహం ఉండాలి. ఓడిపోవడానికి కారణం వ్యూహం లేకపోవడం, ఒక ప్లాన్ లేకపోవడం. ఇదిగో ఒక ప్లాన్ మనం కలిగి, ఒక స్ట్రాటజీగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికతలో మన జీవితాన్ని నడిపించుకున్నప్పుడు ఖచ్చితంగా ఓడిన చోట మనం గెలుస్తాం. మూడవది ఒక అంచనా ఉండాలి, ఒక ఎస్టిమేషన్ ఉండాలి. మనము ఆ అంచనా లేకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం. 3000 మంది చాలనుకుని వెళ్ళారు, ఓడిపోయారు, ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పారిపోయి వచ్చారు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు అంచనా పెంచుకుని వెళ్ళారు, ఇదిగో గొప్ప విజయాన్ని పొందుకుని వచ్చారు. హల్లెలూయా. అలాగే ఒక అంచనా మన జీవితంలో, మన కుటుంబంలో ప్రతి విషయంలో అంచనా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే మాటుగాండ్రని పెట్టమని దేవుడే చెప్పాడు. కాబట్టి మాటుగాండ్రుగా ఉండాలి. దేవుని కుటుంబంలో, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఇదిగో దైవజనుల విషయంలో కానివ్వండి, దేవుని పరిచర్యలో విషయంలో కానివ్వండి, మీరు మాటుగాండ్రుగా ఉండాలి. దైవజనులతో నిత్యము ఉండాలి. ఇదిగో దైవజనులు ఎంతగానో వారు మాటుగాండ్రుగా వారు దేవుని పరిచర్య చేస్తున్నారు. కాబట్టే ఈ గొప్ప జయకరమైనటువంటి పరిచర్యను దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి మాటుగాండ్రుగా ఉందాం. ఇదిగో జయ జీవితాన్ని మనం పొందుకుందాం. ఈ 4 విషయాలు మన జీవితంలో ఉంచుకుని ఈ ఉపవాస కూడికల్లో మనము జయ జీవితాన్ని పొందుదాం. ఉపవాస కూడికలు అయ్యే లోపల మనమందరం దేవునికి సాక్షులుగా అయ్యగారితో చెప్పాలి, అయ్యా ఇదిగో నేను ఈ సంవత్సరం ఈ జయం పొందాను. ఈ సంవత్సరం ఈ ఉపవాస కూడికల ద్వారా నా జీవితంలో దేవుడు నా కుటుంబంలో ఈ కార్యం చేశాడు, ఈ జయ జీవితం ఇచ్చాడు, ఈ ఆశీర్వాదం ఇచ్చాడని మనము ఈ ఉపవాస కూడికలు ముగిసే లోపల మనం సాక్షులుగా ఉందాం. దేవుని చేత నింపబడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని జనమా, మనము ఏ స్థితిలో ఓడిపోతున్నాం? ఈరోజు మనం ఎక్కడ ఓడిపోయిన వారిగా ఉన్నాం? ఈ రోజున ఓటమి లేని వారు ఎవరు లేరు. అందరూ ఓడిపోతున్న వారే. ఎక్కడో చోట ఏదో పరిస్థితుల్లో ఓడిపోతున్నావని బాధపడకు. నువ్వు ఏ విషయంలో ఓడిపోతున్నా నువ్వు చింతించకు. ఏ విషయంలో ఓడిపోతున్నా నువ్వు మానసికంగా వేదన పడకు. ఏ విషయంలో ఓడిపోతున్నా ఇదిగో నువ్వు కలవరపడకు. యెహోషువ చేసినట్లుగా ఓడిపోయిన పరిస్థితుల్లో మనము చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో జయమనిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకు జయ జీవితమనిస్తాడు. ఈ రోజున ఎక్కడ ఓడిపోతున్నావమ్మా? ఈ రోజున ఎక్కడ ఓడిపోయావయ్యా? నీ జీవితంలో ఎక్కడ ఓడిపోయావు? ఇదిగో ఓటమి ఎరగనటువంటి యెహోషువ కూడా ఇదిగో ఓడిపోయినప్పుడు ఇప్పుడు ఇదిగో మందసం ఎదుట కూర్చుండి ఏడుస్తున్నాడు. అయ్యో నేనెందుకు ఓడిపోయాను? అయ్యా ఎంతవరకు జయ జీవితం పొందుతూ వచ్చాను నేను. ఇదిగో ఇప్పుడు ఎందుకు ఓడిపోయానయ్యా? చిన్న పట్టణం మీద, చిన్న జనం మీద ఓడిపోయానే. అవును, ఈ రోజున నువ్వు చిన్న విషయంలో ఓడిపోతున్నావేమో, చిన్న విషయంలోనే నువ్వు ఓటమి పాలవుతున్నావేమో, చిన్న పరిస్థితుల్లోనే ఓడిపోతున్నావేమో. నీ దేవుడు నిన్ను ఓడిపోనేవాడు. ఇప్పుడే నువ్వు రియలైజ్ అయ్యి, ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే, ఇదిగో యెహోషువ వలె ఇదిగో దేవుని సన్నిధిలో ఎందుకు ఓడిపోయానో తెలుసుకోవడానికి నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు అంగలార్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు జయమిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీకు విజయమిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని విజయ పందాలో నడిపిస్తాడు. మొదటిగా నువ్వు ఎక్కడ ఓడిపోయావో తెలుసుకోవడానికి ప్రార్థన చేయి. రెండవది, ఇదిగో నువ్వు వ్యూహము కలిగి ఉండు, ఒక ప్లాన్ కలిగి ఉండు. నీ జీవితము విషయంలో, కుటుంబ విషయంలో ఒక ప్లాన్గా, ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక ప్లాన్గా ఉండాలి. అలా ఉండడానికి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు ఆయుత్తపరచుకోనండి.
మిమ్మల్ని మీరు ఆయుత్తపరచుకునండి. ఓటమిలు ఉండకూడదు. ఈ రోజు నుంచి ఏ ఓటమి మనలో ఉండకూడదు. ఈ రోజు నుంచి ఓటమి అనేది దేవుడు తొలగించాలి. ఇదిగో హాయి మీద ఓడిపోయిన ఆ క్షణం మొదలుకొని మరలా ఎన్నడూ కూడా యెహోషువ జీవితంలో ఓటమిని చూడలేదు. ఈ రోజున మనము కూడా ఓటమిని మనం చూడకూడదు. ఏ ఓటమి మనలో ఉండకూడదు. ఏ ఓటమి మన జీవితంలో ఉండకూడదు. వ్యూహము కలిగి ఉంటే ఓటమిని జీవితంలో ఉండదు. ఇదిగో అంచనా ఉండాలి. దేవుడు నియమించినటువంటి అంచనా ఉండాలి. అంచనా ప్రకారముగా మనం వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో విజయమే. అయ్యా, ఈరోజు నేను నా అంచనాలన్నీ తారుమారవుతున్నాయ్యా. నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి అయ్యా. ఇదిగో నేను ఎలా జరుగుతుంది అనుకున్నాను కానీ అలా జరుగుతుంది, ఇలాగుంటుంది అనుకున్నాను కానీ ఇలాగ అయ్యింది. అవును, నీ జీవితము ఏ విషయంలో ఆ విధంగా ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థించమ్మా. దేవుడు ఖచ్చితంగా నీ అంచనాలు ఇదిగో మించిపోతున్నా, ఇదిగో దేవుడు ఖచ్చితంగా దేవుని లేఖనాల ప్రకారముగా దేవుని చిత్తములోని అంచనాలు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు చేయను ఇస్తాడు. ఇదిగో 4వదిగా మాటుగాండ్రుగా మనం ఉండాలి. మాటుగాండ్ర వల్లనే హాయి మీద ఓడిపోయిన వాళ్ళు గొప్ప జయం పొందారు. మాటుగాండ్రుగా ఉండి జయం పొందారు. మాటుగాండ్రుగా ఉండి ఇదిగో ఆ యొక్క హాయికి నిప్పి పెట్టారు. రెండవది ఇదిగో హాయి పట్టణస్థుల మీద యుద్ధము చేసి వారిని అందరినీ ప్రాణాలతో పట్టుకున్నారు. మాటుగాండ్రుగా గొప్ప జయం పొందారు. ఈరోజు మీరు మాటుగాండ్రుగా ఉండాలి. అమ్మా, నీ ఇంటిలో నువ్వు మాటుగాండ్రుగా ప్రార్థించమ్మా. నీ బిడ్డల కొరకు, యజమాని కొరకు, కుటుంబం కొరకు, నీ కుటుంబ పరిస్థితులన్నిటి కొరకు, అలాగే దేవుని సంఘము కొరకు, దైవ జనుల కొరకు నువ్వు ప్రార్థించు. మాటుగాండ్రుగా నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావు, ఎంతగా ప్రార్థిస్తున్నావు, అది లేకపోవట చేతనే అనుకుంటా. నువ్వు మాటుగా ప్రార్థిస్తున్నావా, లేకపోతే ఇదిగో అందరు చూడాలనేటువంటి రీతిలో ప్రార్థిస్తున్నావా? మాటుగాండ్రుగా నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబుంది. ఖచ్చితంగా నీ ప్రార్థనకు జీవం ఉన్నది, జయం ఉన్నది. నువ్వెంత ప్రార్థిస్తావో అంత వెలుగును దేవుడు నీ జీవితంలో దయచేస్తాడు. ఈరోజు అట్టి స్థితిలో సాగిపోదాం. దేవుని కృప చేత నింపబడదాం.